ఎక్కడికి పోయిండు ఏంది? వచ్చినప్పటి నుంచి కనబడతలేడు. ఇంటికైతే రాని శివుడా తీస్తా. రాజీ ఎప్పుడొచ్చినవే? నేను వచ్చి సంసేపు అవుతాంది అని నువ్వు ఎడికి పోయినా ఇవ్వలేక. ఏడికి పోలేదే, నువ్వు ఇంట్లో లేవని ఈ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చున్నా. నేను ఆనంగా కూడా వచ్చినా కదా, కనవలే నువ్వు మరి. అబ్బా, అక్కడనే ఉండనే మన రాజన్నల మూల మీద కూర్చున్నా. ఇక అంతో ముచ్చట్లు పెట్టుకుంటున్నావా? సంబురాన్ని నేను తెలియకపోతే ఊరంతా తిరిగొస్తాడు చిన్న పిల్లగాడు తిరిగినట్టు. ఇప్పుడు వచ్చిన కదనే రాజీ, ఎందుకు లొల్లు పెడతానువే? కాదు, అక్కడికి పోవుడు అవసరమా మరి? ఇంట్లో వండి ఉండొచ్చు కదా. డాక్టర్ దగ్గరికి పోయి ఓ సూది ఎంచుకున్నానే. రాజన్నల కొడుకు డాక్టర్ కదా, అందుకే ఆడ పోయి కూర్చున్నా తెరిసేపు. చూదా ఏమైందయ్యా? పానం అంతా సవసవ అంటుంది, అందుకే పోయి సూది ఎంచు కత్తుకున్నా. అయ్యో, సంవత్సరం అంటే అంటానయ్యా. దా మరి అచ్చు పండుకున్నావుగా. ఏమద్దే, సూది ఎంచుకున్నా కదా, తగ్గింది. తగ్గిందానయ్యా? సరే సరే, అట్లా ఒరిగేదా మంచాలా, ఏం కాదు కానీ. అదే ఏమద్దు, నువ్వైతే అన్నవండు. సరేనయ్యా, మరి రొట్టెలు గిట్ట ఏమంటావానయ్యా? రొట్టెలు ఏమద్దే, అన్నమే అంటూ తింటా. ఇప్పుడు వచ్చేస్తున్నావు, నువ్వు నెరవేడతావు అట్టేట్టుగా. అద్దయ్యా, 2 జొన్న రొట్టెలు చేస్తా తిను, కడుపులో ఆసరు ఉంటుంది. జ్వరం వచ్చిందేమో, తిను. సరేనే రాజీ, చేత్తో చేయిపోవే, ఇక నా మాటినవు నువ్వు. అట్లా కూర్చోవే నువ్వు, నేను చేసి పెడతా. సరేనే, చేయిపో. నా రాజవ్వకు సత్యంత ప్రేమ నేనంటే. నాకేమన్నా అయితే చాలు, పాపం గింత కూడా తట్టుకోదు.